మాతృదేవోభవ. చివరి క్షణముదాక పనిసేయుట దక్క చేయించుటేమిటో వివరమెరుంగనట్టిది వివేకమునీకెటులభ్యనమ్మరో. చివరి క్షణముదాక పనిసేయుట దక్క చేయించుటేమిటో వివరమెరుంగనట్టిది వివేకమునీకెటులభ్యనమ్మరో. ఎవరికి లేని ఓపిక మహీతలమంతటి ఓర్పు నీకు దేవి వరముగానొసంగెనో. అమ్మా, ఎవరికి లేని ఓపిక మహీతలమంతటి ఓర్పు నీకు దేవి వరముగానొసంగెనో. కవిత్వము చాలదు నిన్ను తింపగన్, కవిత్వము చాలదు నిన్ను తింపగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 712వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనిషి జీవితంలో ముందుగా నేర్చుకోవలసింది తన పని తాను చేసుకోవడం. భార్యాభర్తలకు కూడా ఇది వర్తిస్తుంది. భర్త పనులన్నీ భార్య చెయ్యాలి, ఆవిడేదో చాకిరీ కోసం పుట్టింది అనుకోవడం పొరపాటు భావన. ఇప్పుడు అలా ఎవరూ చేయడం లేదు కూడా. వారు కూడా తెలుసుకున్నారు. మీ పనులు మీరు చేసుకోండి అని సూచిస్తున్నారు. ఈ ఇబ్బందులు లేకుండా ఉండాలి, ఎక్కువ తక్కువలు గొడవలు లేకుండా ఉండాలి అంటే సాధ్యమైనంత వరకు పెద్ద చిన్న అని భేదం లేకుండా, స్త్రీ పురుష భేదం అస్సలే లేకుండా, మనకి సంబంధించినవి ఎవరో చేసి మనకి సమకూర్చి పెట్టాలి అనే ఆలోచన లేకుండా మన పనులు మనమే చేసుకోవడం చాలా మంచిది. అవసరమైనప్పుడు సాయం చేయడానికి ఎప్పుడూ అనుబంధాలు కలిగిన మనుషులు సిద్ధంగా ఉంటూనే ఉంటారు. ఆ సిద్ధపడినప్పుడు చేయించుకుంటే ఇక అంతకంటే గొప్ప విషయం లేదు. ముఖ్యంగా మా అమ్మ నుంచి నేను నేర్చుకున్నది, ఆవిడ పని ఆవిడ చేసుకోవడమే కాకుండా అలా పని చేసుకోవడం అనేది ఇంచుమించు చివరి క్షణం వరకు ఆవిడ మానలేదు. ఇప్పటికీ చాలామంది పెద్దవాళ్ళు, అందున స్త్రీలు అలాగే ఉంటారు. పురుషుల్లో కూడా చాలామంది ఉన్నారు. పని చేయడం తప్పితే పడుకోవడం అనేది నీకు తెలియదమ్మా. ఏదో అలా నీరసంగా ఉన్నావు నీరసంగా ఉన్నావు పడుకోవడం. మేము 10 సార్లు అంటే ఓసారి అలాగే 10 నిమిషాలు పడుకుని మళ్ళీ లేచేదైనా పుస్తకం ఉంటే ఎవరా చదువుకుంటా అనేది. 90 ఏళ్ల వయస్సులో కళ్ళజోడు లేకుండా చదివేది. వివరమెరుంగనట్టిది వివేకము నీకు ఎటులభ్యనమ్మరు. చివరి క్షణం వరకు ఇలా పనిచేయడం అనే వివేకం అసలు ఎలా వచ్చింది? ఏ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఇది? నిజానికి మన సంస్కృతిలో ఉన్నటువంటి గొప్ప లక్షణమే అదండి మొదటి నుంచి. తర్వాత అహంకారాలు, ఇక అభినివేశాలు, ఆభిజాత్యాలు ప్రవేశించాక ఎవరో మనకి సేవ చేయడం కోసమే పుట్టారనడం, వాళ్ళకి పనులు అప్పగించడం, ఏదో పెత్తనాలు చేయడం అనేవి మొదలయ్యాయి తప్పితే పూర్వకాలపు పరిస్థితులు అవి లేవండి. అసలు రఘువంశ మహారాజుల కాలం నుంచి అలా ఎవరి పనులు వారు చేసుకోవడమే. వారి జీవితాల్లోనే అలాగ స్వయంగా పనిచేసుకున్న విధానాలు చాలా ఉన్నాయని కాళిదాసు రఘువంశంలో చెబుతాడు. అలాగే అదే జీవితం. ఎవరికి లేని ఓపిక మహీతలమంతటి ఓర్పు. పిల్లల తప్పులు కూడా క్షమించగలగడం, అనేక రకాల పరిస్థితులకి సర్దుకోగలగడం, మైళ్ళ దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకోగలగడం, మధ్యాహ్నం వంట చేసి ఎప్పుడో 2 గంటలకి అందరూ భోజనం చేశాక 2:30కి భోజనం చేయడం, అది కూడా ఏం మిగిలితే అది తినడం. ఇది ఎంత గొప్ప ఓర్పు అండి ఇది. ఆ తరంలో అసలు ఎంత నేర్చుకోవాలి మనం. ఇలాంటిది మహీతలమంతటి ఓర్పు నీకు దేవి వరముగానొసంగెనో. కవిత్వము చాలదు నిన్ను తింపగన్. నిజానికి ఏదో పద్యాలు చెప్పి తల్లి రుణం తీర్చుకోవడం సాధ్యమా? లోకంలో కాస్త తల్లిదండ్రుల ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజేసినట్టు ఉంటుంది కదా ప్రవచనం రూపంలో అని తాపత్రయపడి మాతృ ప్రార్థన చేయడమే కానీ ఈ ప్రార్థన పద్యాలతో తల్లి రుణం తండ్రి రుణం తీరుతుందా? చివరి క్షణముదాక పనిసేయుట దక్క చేయించుటేమిటో వివరమెరుంగనట్టిది వివేకము నీకెటులభ్యనమ్మరో. ఎవరికి లేని ఓపిక మహీతలమంతటి ఓర్పు నీకు దేవి వరముగానొసంగెనో. కవిత్వము చాలదు నిన్ను తింపగన్. ఇక మనం కథాభాగంలోకి ప్రవేశిస్తే గజనీ మహమ్మద్ భయంకరమైన దండయాత్ర ఎంతటి మత్స తెచ్చిపెట్టిందో చెప్పుకుంటున్నాం. ఒక ఎదుటి వాళ్ళ మీద ఆధిపత్యం సాధించాలనే కాంక్ష అండి మనిషిని పైశాచిక స్థాయిలోకి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ అది ఆ దండయాత్ర దాడు ఏదైనా డబ్బు కోసమే జరిగినా, అధికారం కోసమే జరిగినా అది అంతటితో ఆగదు.
వాళ్ళ నమ్మకాల్ని మనం దెబ్బ కొట్టాలి. వాళ్ళు ప్రాణప్రదంగా భావించేటువంటి వస్తువుని, మనిషిని, దేవుణ్ణి, పదార్థాన్ని, ఏదైనా సరే గ్రంథాన్ని, దాన్ని అవమానించాలి. తద్వారా వారినే కాలి కిందేసి తొక్కాం అని అనిపించుకోవాలి. ఇలా అనుకునేటువంటి అజ్ఞానికి తనకి, తన మతానికి, తన జాతికి కూడా అదే స్థితి పడుతుందని, చరిత్రలో ఇదివరకు ఎన్నోసార్లు పట్టిందని తెలీదా? తెలుసు. తెలిసి మనిషి గోతులో పడుతూ ఉంటాడు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని మరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై చెల్లదు అని శ్రీశ్రీ అని ఎంతకాలమైంది? కనీసం 60-70 ఏళ్ళు అయింది. ఇంకా సాగుతూనే ఉంది. ఏ రంగంలో చూసినా ఒకరిద్దరిదే గుత్తాధిపత్యం. ఇక వాళ్ళు ఏం చెబితే అది. ఇక అక్కడి నుంచి వాళ్ళు అహంకారంతో ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు చేయడం. ఒకే సినిమా 1500 థియేటర్లో, 2000 థియేటర్లో విడుదలవుతుందంటే గుత్తాధిపత్యం కాకపోతే ఏమిటండి? కొన్ని ఆశయాలతోనో, ఆలోచనలతోనో సమాజం బాగుపడడం కోసం సినిమాలు తీద్దాం అనుకునే చిన్న నిర్మాతలకు అవకాశం ఉందా? ప్రతి చోట రాజకీయంలో వారి కుమారుడే, వారి బంధువులే రాజ్యం వెళుతున్నారు వారి తర్వాత అంటే అది గుత్తాధిపత్యం కాకపోతే ఏమిటండి? 100 పూలు వికసించని 1000 భావాలు వర్ధలని అనేటువంటి రాజకీయ ప్రాథమిక ప్రాణప్రదమైన భావానికి అవకాశం ఉందా? విద్యారంగంలో 1-2 సంస్థలు, సినిమాల్లో 3-4 కుటుంబాలు, ఇది ఇంకా అనేక రంగాల్లోకి వ్యాధిలాగా ఈ గుత్తాధిపత్యం పాకుతూ ఉంటే ఏమైపోతుంది? ఇది కొన్నాళ్ళకి ఇంకోసారి ఇంకొకటి గుత్తాధిపత్యం వస్తే వాడు వీడిని దొక్కేస్తాడు. అదే సరిగ్గా జరిగింది ఇక్కడ. భారతదేశంలో ఎప్పుడైతే రకరకాలుగా పిచ్చి అభిప్రాయాల కారణంగా మూఢత్వాలు పెరిగిపోయి, చీలికలు పెరిగిపోయి, గొడవలు ఎక్కువైపోతున్నాయి. సహజంగా బలహీనత ఉన్న చోటే వాయుపీడనం, వాయుగుండం వస్తాయి. కాబట్టి ఈ బలహీనతల కారణంగా విదేశీ దండయాత్రలు జరిగాయి. దేశమంతా రఘువంశరాజుల కాలంలాగా ఒక ధర్మంలో, ఒక పద్ధతిలో ఉంటుంటే ఎంత ధైర్యం అండి అవతల వాడికి ఇక్కడికి రావడానికి? ప్రజలు సమిష్టిగా ఎదుర్కోరు భావజాలంతో, వెంటనే దాని ప్రభావం సైన్యం మీద ఉండదు. అది లేని పరిస్థితి 11-12 శతాబ్దాల్లో. ప్రజల్లోనే చాలా చీలికలు వచ్చేసే మతపరంగా. ఎందుకంటే నిర్గుణం, నిరంజనం, నిరాకారం అయినటువంటి ఆరాధనని, నిశ్చలమైన ఆరాధనని చంచలం చేసేశారు. నిర్గుణాన్ని సగుణం చేసేశారు, నిరాకారాన్ని సాకారం ప్రధానం చేసేశారు. అసలైనటువంటి భగవత్తత్వాన్ని తెలుసుకోవడానికి విగ్రహం అనేది ఒక సాధన మాత్రమే, ఆత్మజ్ఞానం పొందడానికి ఆకారం అనేది ఒక పరికరం మాత్రమే అని చెబితే ఆకారాన్ని ప్రధానం చేసేశారు. నిరాకార సాధకులను ఆక్షేపించడం మొదలుపెట్టారు. భౌతికంగా ఏది కనపడితే అది నిజం అనుకోవడం మొదలుపెట్టారు. భౌతికతనే నిజంగా భావిస్తే భౌతిక సంపదల మీదే పెత్తనాలు మొదలవుతాయి, గొడవలు మొదలవుతాయి, అవి యుద్ధాలు అవుతాయి. అది ఎంతవరకు వెళ్ళింది? గుజరాత్లో సోమనాథాలయాన్ని కూలగొట్టడమే కాదు, భయంకరంగా దుర్మార్గంబును చూడు మా ఎదుట ఏదో ముక్కలైపోయి. ఎంత దుర్మార్గం అండి! ఏదో ముక్కలైపోతుందని చూస్తుంటే సోమనాథ్ దేవాలయం అండి. దుష్కర్మం వన్నను ఇంతకంటే కలదా? ఇంతకంటే దుష్కర్మ ఎక్కడైనా ఉందా? ఆలయాలు కూలగొట్టడమా? ఎవరి నమ్మకాలు వారుకుంటాయి మతపరంగాను. పైగా మన దగ్గర దేవాలయాల నిర్మాణంలో కేవలం ఏదో భగవత్పరమైన విశ్వాసము, మతము, పూజ కాదండి. ఒక దేవాలయం ఉంది అంటే 10 కుటుంబాలు బతుకుతాయి దాని మీద. 1-2 పురోహిత కుటుంబాలు, అర్చక కుటుంబాలు, ఒక చాకలి, ఒక మంగలి, ఇంకా ఇతర రకరకాల పనివాళ్ళు, 10 కుటుంబాలు బతుకుతాయండి. అందుకే పూర్వం జమీందారులైన వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా జమీందారులైన వాళ్ళు దేవాలయానికి దానం ఇచ్చేవారు. సంతానం లేని వాళ్ళు తమ ఆస్తిని దేవాలయానికి రాసేసేవారు. పల్లెటూళ్ళలో ప్రతి దేవాలయంలో, ఇవాళ ఆంధ్రదేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో పరిశీలించుకుంటే పల్లెటూళ్ళలో ఉండే దేవాలయాలకి 100 ఎకరాల భూములు ఉండేవి. ఇప్పుడు లేవండి, అంతా నొక్కేశారండి. ఎక్కడికక్కడ జమీందారులు నొక్కేశారండి. అవకాశం ఉన్న వాళ్ళని నొక్కేశారు. కవులకి తీసుకోవడం, ముందేదో కొంతకాలం కట్టడం, తర్వాత కట్టలేమనడం, పండలేదనడం, ఎకరానికి బస్తా ఇవ్వడం, క్రమంగా బస్తా కూడా మానేయడం, తర్వాత శుభ్రంగా అమ్మేసుకోవడం. పట్టుకోవలసిన అధికారులకి ముట్ట చెబితే అయిపోయాయి. లంచగొండితనానికి మన దేశంలో లోటేం లేదు కదా. ఎవరినెవరు అదుపులో పెడతారు?
అందరికీ ఆత్మస్వరూపంతో లోపల భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భయమో భక్తో ఏదో ఒకటి లేకపోతే ఎవరు ఎవరిని అదుపులో పెట్టలేరండి. దైవభక్తి పాపభీతి అనేవి బాగా ఉపయోగపడతాయి సమాజంలో మంచి మార్పులు తీసుకురావడానికి, సమాజాన్ని నీతిమంతంగా ఉంచడానికి. ఆధ్యాత్మికతకి ప్రాథమిక సూత్రం ఏమిటి అంటే అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, అంతటా భగవంతుడు ఉన్నాడు. అంతటా ఉండే భగవంతుడు ఎప్పుడు రూపమైతే ఉండలేడు, ఆత్మస్వరూపమైతేనే ఉండగలడు. అది ఆకాశం వంటి స్వరూపం, అందులో అన్నీ ఉంటాయి, దాని రూపం మనకు అర్థం కాదు. అందుకే ముండకోపనిషత్తులో తదద్రాక్ష్యం అశ్రోత్రం అచక్షు అంటారు. కంటికి కనపడదు, విందామంటే వీలు కాదు, చూద్దామంటే వీలు కాదు, కానీ ఉంది. విద్యుత్ శక్తి అర్థమైతే అర్థం ఉంది. విద్యుత్ శక్తి కంటికి కనపడిందా? అణుశక్తి కంటికి కనపడిందా? విద్యుత్ శక్తిని ముట్టుకోగలమా? ముట్టుకుంటే ఉంటామా? కానీ ఉందా లేదా? అది అనేక రకాలుగా వెలుగుతుందా లేదా? దీపాల రూపంలో ఉంది. దీపాల్లోనే అనేక రకాలు. దీపాలు కాకుండా మళ్ళీ ఫ్యాన్లు, ఫ్యాన్లు కాకుండా ఇంకో కంప్యూటరు, అన్నీ విద్యుత్ శక్తితోనే పనిచేస్తున్నాయి. కానీ మరి విద్యుత్ శక్తి రూపాన్ని ఊరికే చక్ చక్ అనేదో గీతలు గీయడం తప్పితే ఎవరు రూపం సృష్టించగలరండి? భగవంతుడు అంతే. భగవంతుడు అంటే శక్తి, అంతేకాదు దానికి రూపం లేదు. ఈ తత్వం అర్థమైతే అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. శక్తి లేని వాళ్ళు ఎవరండి? నేను మాట్లాడుతున్నానంటే శక్తే కారణం, మీరు వింటున్నారంటే శక్తే కారణం, ఈ టీవీలు పనిచేస్తున్నాయంటే శక్తే కారణం, ఈ మధ్యలో ప్రసారం అవుతున్నాయంటే శక్తే కారణం. అది ఎన్ని రూపాలు మారినా శక్తే. పదార్థం పరిభ్రమిస్తున్న కొద్దీ శక్తి పెరుగుతుంది. జల విద్యుత్ కేంద్రం దగ్గర చూస్తే అర్థమవుతుంది. టర్బైన్లు తిరుగుతున్న కొద్దీ, వేగం పెరిగిన కొద్దీ విద్యుత్ శక్తి ఉత్పాదన ఎక్కువ అవుతుంది. అంతే సృష్టి అంతా ఒక పదార్థం, అది చలిస్తుంది చూడండి, ఎంత వేగంతో చలిస్తుందో చూడండి, అతి వేగంతో. భూమి చలించే వేగాన్ని ఎలా లెక్క కట్టగలం? ఎన్ని వేల మైళ్ళు గంటకి, అంత వేగంతో చలిస్తుంది. కాబట్టి శక్తి ఉత్పత్తి అవుతుంది, ప్రతి గ్రహం నుంచి ఉత్పత్తి అవుతుంది. అసలు ఇతర గ్రహాల నుంచి కొన్నిటి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి శక్తిని లెక్క కట్టడం సాధ్యమే కాదని నాసా కేంద్రం వారు తేల్చారు. ఇటీవల పత్రికల్లో వచ్చే వార్తలు. అంతంత శక్తి విడుదలవుతుంది. అంత శక్తి మొత్తం సృష్టిని పెంచి పోషిస్తోంది. ఆ పోషిస్తున్న శక్తే భగవంతుడు. మీరు విష్ణువు అనండి, శివుడు అనండి, లక్ష్మీదేవి అనండి, సరస్వతీదేవి అనండి, అన్నీ దానికి సంబంధించిన విభాగాలు, రూపాలు. మీరు నేను కూడా అదే రూపం. ఇందులో ఎక్కువ తక్కువ లేదో వారి వారి జ్ఞాన సంపత్తిని బట్టి, సాధన సామగ్రిని బట్టి ఎక్కువ తక్కువలు ఉంటాయి తప్పితే భగవద్ రూపం కానివాడు లేడు, భగవంతుడు లేని చోటు లేదు. డు అనకుండా శక్తి అంటే అందరికీ అర్థమవుతుంది. అందుకే ఆది కాలం నుంచి దేవత అంటే అమ్మవారే, స్త్రీయే, శక్తి రూపంలోనే అసలు. అప్పుడే బాగా అర్థమవుతుంది. ఆ అవగాహన లేకపోవడంతో ఏం జరిగింది? వారు ఏదో కట్టడం కట్టుకున్నారు, దాన్ని కూల్చేస్తే వారిని కూల్చినట్టే. మామూలుగా కూల్చడమా? శివగర్భంబున దాగియున్న మళులను చేయకొంటకై దుష్టుడు ఆ శివదేహమును ముక్క ముక్కలు నరించన్ వానినే వేశ్యకో భవనం బందున మెట్లుగా నిడిన క్షోభల్ వర్ణనాతీతముల్ శివసింహో శివసింహో గజనీ మహమ్మదు నెటుల్ శిక్షింతువో నేడటన్ అంటున్నాడు సాగర ఘోషకవి. శివలింగం ప్రతిష్ఠించిన, విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన, అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన, ప్రతిష్ఠ చేసినప్పుడల్లా అందులో సంప్రదాయం ఏమిటంటే నవరత్నాలు వేస్తారు. ఇప్పుడైతే ఆధునిక కాలంలో మనం ఈ శుభకార్యాల్లోనూ అశుభకార్యాల్లోనూ చేయవలసినటువంటి దానాలకి ప్రత్యామ్నాయాలు కనిపెట్టినట్టే ప్రతిష్టలో కూడా ఏదో ఊరికే శాస్త్రం కోసం అన్నట్టుగా వేస్తున్నారు. నిజానికి దానాలకు ప్రత్యామ్నాయం పనికిరాదు. బంగారం అంటే బంగారమే ఇయ్యాలి, ఇల్లు అంటే ఇల్లే ఇయ్యాలి. సరే, దానికి ఆధునికతలో ఇబ్బందులు కొన్ని ఉన్నాయనుకోండి, అది వేరేవి. కానీ వీలైనంత వరకు ఆ పద్ధతిలో చేయడమే మంచిది. ఎందుకంటే అసలు ఈ దానాల ఏర్పాటు, దాన ధర్మాల ఏర్పాటు అంతా, వ్రతాలు, నోములు, పూజలు, శుభాశుభ కార్యాల్లో దాన ధర్మాల ఏర్పాటంతా ఒక రకమైన ఆర్థిక సామ్యవాదాన్ని స్వచ్ఛందంగా సాధించడం. ఆ వ్యక్తే స్వయంగా రకరకాల ఏర్పాట్ల పేరు మీద, పెళ్ళిళ్ళు, పేరెంటాల పేరు మీద తన ఆస్తిని తానే తగ్గించుకోవడం. అంటే మనకి సరిగ్గా ధర్మ అర్థ కామ మోక్షాలలో అర్థం పెరుగుతున్నప్పుడు ధర్మంతో మొట్టిగా వేయమన్నారు. అందుకే అర్థం పక్కన ధర్మం ఉంటుంది, కామం పక్కన మోక్షం ఉంటుంది. కోరికలు పెరుగుతూ ఉంటే మోక్షంతో మొట్టికాయ వేయాలి, అర్థం పెరుగుతూ ఉంటే ధర్మంతో మొట్టికాయ వేయాలి. అది మన సంస్కృతి. అందుకే అర్ధకామాలు మధ్యలో ఉంటాయి, ధర్మ మోక్షాలు అటు ఇటు ఉంటాయి. అర్ధకామాలు మంచి, ఒక్కోసారి బాగుంటాయి, ఒక్కోసారి బాగుండవు. డబ్బు మంచి చేస్తుంది, చెడ్డ చేస్తుంది. కోరికలు అంతే, మంచి కోరికలు ఉంటాయి, చెడ్డ కోరికలు ఉంటాయి. ధర్మం మోక్షం మాత్రం చెడ్డ ఉండవండి, రెండూ మంచివే. అందుకని ఏదో కొంచెం చెంచల స్వభావం ఉన్న పిల్లల్ని మధ్యలో పెట్టి అటు ఇటు కాస్త ఉపాధ్యాయులను కాపలా పెట్టినట్టుగా అర్ధకామాలను మధ్యలో పెట్టి ధర్మమోక్షాలను అటు ఇటు పెట్టారు.
అందుకే మన నోవులు వ్రతాలు మన పూజలు అనేక రకాల కథలన్నీ మనకి సత్యనారాయణ వ్రతం కథ, శివరాత్రి కథ, మన అనంత పద్మనాభ స్వామి వ్రత కథ, అమరనాథ్ కథ, ఏది చూసినప్పటికీ మన ఆస్తుల్ని మనమే తగ్గించుకోవడం కోసం సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ మనకి మనమే వేసుకునే ఆదాయ పన్ను. అటువంటిప్పుడు దాన్ని తగ్గించుకోవాలి కానీ ప్రత్యామ్నాయం వెతుకుతున్నామంటే అర్థం ఏమిటి? ఏదో చేయకపోతే ఏమన్నా అవుతుందేమో అన్న భయంతో చేయడం, అసలు చేయకపోవడం, అసలు ఎలా చేయాలో అలా చేయకపోవడం. అందుకే ప్రతిష్టప్పుడు కూడా ఏం చేసేవారు? దేవాలయ విగ్రహం ఉరికి రాదని నవరత్నాలు వేసేవారు అక్కడ. పైగా నవరత్నాలకి, నవధాన్యాలకి, నవగ్రహాలకి సృష్టిలో ఉండే పదార్థంలో ఒక సంబంధం ఉంది. అందుకే ఫలానా గ్రహానికి నువ్వులు ఇష్టమని, ఫలానా గ్రహానికి పెసలని, ఫలానా గ్రహానికి మినువులని చెబుతారు. ఎందుకంటే ఈ పంటలకి ఆ గ్రహ సంచారానికి, అలాగే ఈ రత్నాల్లో ఉండే రకరకాల రంగులకి ఆ గ్రహాలకి కొంత సంబంధం. దాన్ని విపరీతం చేసి ఇంకా ప్రజల్లో పిచ్చి నమ్మకాలు పెంచక్కల. ఆ ఉన్న సంబంధాన్ని ఉన్నట్టుగా శాస్త్రీయంగా వివరిస్తేనే బాగుంటుంది. దానివల్ల ఉండే ప్రయోజనాలు దానికి ఉంటాయి. అంతేగాని రంగురాళ్ళు తెచ్చేసి మరకత మాణిక్యాలని అమ్మేయకూడదు. ఏమి శాస్త్రంలో ఏం పెట్టినా ఇదే ప్రమాదం అవుతుందండి. అసలు శాస్త్రం పక్కనట్టేసి అన్నీ నకిలీ వచ్చేసి అక్కడి నుంచి ప్రజలను భయభ్రాంతులు చేయడం, నీకు ఈ రాయి వేసుకుంటే ఏదో జరుగుతుందంటాం. కానీ నవధాన్యాలు, నవగ్రహాలు, నవరత్నాలు, 9 అంకెలు సంబంధం ఉందండి. లేకుండా సృష్టి ఉండదండి. సృష్టి అంతా త్రిగుణాత్మకం. ఆ పైన 3 3 9, 3 9 27, మళ్ళీ కలిపితే 9. ఎందుకంటే 9 తర్వాత అంకెలు లేవు. 10 11 అన్నీ పునరావృత్తి. ఇంకా ఉన్నది పూర్ణ పదార్థం 0. ఆ పూర్ణ పదార్థాన్ని చేరుకోవడమే జీవిత లక్ష్యం. అందుకే కాశీ వెళ్ళి 9 రోజులు ఉండమన్నాం. ఇరుకే అక్కడ లాడ్జింగ్లు బాడు చేయడానిక, డబ్బులు ఖర్చు పెట్టడానిక. దాని తత్వం ఇది. అలాగే నవరత్నాలు వేసేవారు. ఎందుకంటే భగవంతుడిని ఒక భౌతిక పదార్థం రూపంలో మీరు ప్రతిష్ఠ చేయదలుచుకున్నప్పుడు అక్కడ నవరత్నాలు కాదు, నవధాన్యాలు కూడా వేస్తారు. ఈ సృష్టికి ప్రత్యేకగా ఆ తేజస్సు అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. దానికి ప్రత్యేక విగ్రహం. అందుకే నవరత్నాలు వేసేవారు. వీళ్ళందరూ దాడి చేసినప్పుడు ఈ రహస్యం తెలుసుకున్నారు. ప్రతిష్ఠ చేసిన ఆలయాలన్నింటిలోనూ నవరత్నాలు ఉంటాయి కాబట్టి, నవరత్నాలు నిజంగానే వేసేవారు కాబట్టి, చాలా ఖరీదైనవి కాబట్టి వాటిని పట్టుకుపోవచ్చు. వాళ్ళ దేవుడు ఏమైతే, వాళ్ళ దేవుడు వాళ్ళకి పవిత్రం, మనకేం నమ్మకం లేదుగా. నిజానికి నమ్మకం ఉన్నా లేకపోయినా, తెలిసినా తెలియకపోయినా నిప్పు కాలినట్టే. నమ్మకం ఉన్నా లేకపోయినా పవిత్రమైనటువంటి ప్రతిష్ఠ చేసిన ఆలయాల జోలికి పెడితే మనిషి మట్టి అయిపోవడం ఖాయం. ఏదో మామూలు రోడ్డు పక్కన రకరకాలుగా కట్టుకున్న మందిరాలు వేరే విషయం, కానీ మంత్రపూర్వకంగా 7 రోజులు ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాల జోలికి పెడితే మనిషి జీవితం మట్టి అయిపోతుంది. అక్కడ భగవత్ శక్తి ఉంటుందనే శాస్త్రాలన్నీ స్పష్టంగా చెబుతాయి. అక్కడ పైగా ఋషిగోపురాణం లాంటి కావ్యాల్లో విను, కలియుగమన మానవుల అనయము నాస్తికులు దృష్టమైనది తెలియన్ కనుగొనియు నమ్మరని ఏనొనరింతును ప్రత్యయములు ఒక కొన్ని కృపన్ అని నృసింహస్వామి స్వయంగా చెబుతాడు. ఈ కలియుగంలో మానవులు ప్రత్యక్షంగా కనపడినా కూడా నమ్మరయ్యా. అందుకని కొన్ని చోట్ల భగవద్విభూతి వ్యక్తమై కొందరికి కొన్ని ఉపకారాలు జరగకపోతే వాళ్ళకి ఆ విశ్వాసం కలగదు, కలగకపోతే ఆ ప్రవృత్తి పెరగదు. ఆ ప్రవృత్తే కదా లోకాన్ని ధర్మంగా నడిపించేది. భగవద్ విశ్వాసం లేకపోతే లోకమేమైపోతుంది అని కొన్ని చోట్ల ఆ మహిమలు ఉండే ఏర్పాటు నేనే చేశాను. కొందరికి కొన్ని జరుగుతాయి, గుర్తుపెట్టుకోవాలి. కొందరికి కొన్ని జరుగుతాయి, ప్రతి వాళ్ళకి జరుగుతాయని చెప్పొద్దు. అక్కడికి వెళ్ళిపోతేనే అన్నీ అయిపోతాయని చెప్పొద్దు. అప్పుడు అక్కడ వ్యాపారం మొదలవుతుంది. దేని పరిమితి దానికి ఉంచవలసిందే, దాన్ని అతి చేయొద్దు. మనుషుల్లో సత్ప్రవర్తన కోసమే, సత్శీలం కోసమే ఇవన్నీ ఏర్పడ్డాయి. మొత్తం మతం యొక్క ఉద్దేశమే మనిషిని బాగు చేయడం. మళ్ళీ మతం ద్వారా సమాజం చెడిపోతుంది అంటే ఇక మతం యొక్క అర్థం లేకుండా పోయిందనమాట. అందుకని అది గ్రహించుకుని తురుష్కులు ఏం చేశారు? దండయాత్ర చేసినప్పుడు బదల కొట్టండి అన్నారు. అవి పట్టుకుపోయారు. శివగర్భంబున దాగియున్న మణులను చేయకుంటకై దుష్టుడు ఆ శివదేహమును ముక్క ముక్కలు నరించాను. డబ్బు కోసమే ఆస్తి పడితే, కాంక్ష పడితే డబ్బు సంపాదించేందుకు అనేక మార్గాలనే. పోనీ దొంగతనమో దోపిడీయో చేశాము అన్నా డబ్బు పట్టుకుపోవచ్చు, మనుషులకు హాని చేయక్కల. కానీ మనుషులకు కూడా హాని చేసే దొంగలు, దోపిడీదారులు తయారయ్యారు కదండి. అలాగా మనుషులంతా ప్రేమించేటువంటి దేవుడికి అపకారం చేసి ఆ దేహాన్ని, శివలింగాన్ని ముక్క ముక్కలు చేసేయడమే కాకుండా ఆ
భవనం ఏ వేశ్యకో భవనం బందున మెట్లపై నడిన క్షోభల్ వర్ణనాతీతం. మరింతగా హిందువుల మనస్సులు గాయపడి తీరాలి. వీళ్ళ దేవుడికి ఏ మహిమ లేదు, ఏమీ చెయ్యలేడు, ఏం చేసినా సరే కాలుతో తొక్కినా సరే అని. అంతేకాకుండా వాళ్ళు ఉంపుడు గత్తల యొక్క భవనాలకు వాళ్ళు వెళ్లే దారిలో ఆ శివలింగం మొక్కలు అతికించి వాటిని తొక్కుకుంటూ వెళ్ళారండి. నిజంగా ఇప్పుడు శివుడి మీద నమ్మకం పోదా? అందుకే విగ్రహాలకు ఉండేటువంటి మహిమల్ని విశేష ప్రచారాలు చేయకూడదు. చేస్తే ఇలాంటివి వచ్చినప్పుడు నమ్మకాలు పోతాయి. ఇక్కడ అద్భుత శక్తులు ఉన్నాయి, దివ్య శక్తులు ఉన్నాయి, బ్రహ్మాండం ఇక్కడికి వస్తే చాలంటే ఆ గుళ్ళోనే ఏదైనా దొంగతనం జరిగిందనుకోండి, వెంటనే అవతల మతం వాడికి లోకుపోతాం. వాడు ప్రచారం చేస్తారు. అద్భుతం అన్నారు ఏమిటండి, ఆయన నగలు ఆయనే కాపాడుకోలేదు, అద్భుతం ఎక్కడంటే? ఆయనకి నగలు పెట్టింది మనమే కాపాడాలి, ఆయన పెట్టమని అడగలేదు. ధర్మాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. అంతరాత్మగా ఉండే భగవంతుడు శక్తి, దొంగతనం చేసేవాళ్ళలో ఉండే శక్తి కూడా ఆయనే. భగవద్గీతలో చాలా స్పష్టంగానే చెప్పాడు, ద్యూతం చలయతామస్మి. మనుషుల్ని మాయ చేసి వ్యసనాలకు లోను చేసేటువంటి పేకాట నేనే అన్నాడు ఆయన. అంటే పేకాట అంత తీవ్రమైనదని చెప్పడం దాని ఉద్దేశం. అందుకని పేకాట విష్ణు స్వరూపమైనా పేక మొక్కలను పెట్టి పూజ చేస్తామా? విశ్వమంతా నిండి ఉన్నది శక్తి. అది మంచిలోనూ ఉంటుంది, చెడ్డలోనూ ఉంటుంది, ఎక్కువలోనూ ఉంటుంది, తక్కువలోనూ ఉంటుంది, ఆడవాళ్ళలోనూ ఉంటుంది, మగవాళ్ళలోనూ ఉంటుంది, మనుషుల్లోనూ ఉంటుంది, జంతువుల్లోనూ ఉంటుంది, స్థావరాల్లోనూ ఉంటుంది, జంగమాల్లోనూ ఉంటుంది, కదిలే దాంట్లో ఉంటుంది, కదలని దాంట్లో ఉంటుంది, అన్నింటిలోనూ ఉన్నది అదే. దాన్ని వినియోగించుకునే విధానం మన చేతుల్లో ఉందా? దేవుడు వచ్చి చెబుతాడా ఎలా వినియోగించుకోవాలో? ఆ చెప్పిందే కదా వేదములు, శాస్త్రములు, పురాణములు, కావ్యములు. అది వెనకపోతే అలాగా ఇంత ఘోరం చేసి తమ వేశ్యల భవనాల్లో మెట్ల మీద అతికించి వాటి మీద నడుచుకుంటూ వెళ్ళడం మీ దేవుడు ఏం చేస్తాడు? మా ఇష్టం. మరి వాళ్ళ గ్రంథాల్లో ఎక్కడైనా ఈ వేశ్యలు భవనాలు వెళ్ళడాలు ఉన్నాయండి? అది ఒప్పుకుంటారండి? మరి ఇక్కడ ఎలా చేస్తారండి? ఇదే వాళ్ళ ధర్మాన్ని కూడా వాళ్ళు తెప్పారు. దేవుడు ముస్లింల్లో ఒక రకంగా, హిందువుల్లో ఒక రకంగా, క్రైస్తవుల్లో ఒక రకంగా ఉండదు. దేవుడు ఎక్కడైనా ఒకటే, ధర్మం ఎక్కడైనా ఒకటే. అది ఆ మతం కూడా సహించదు. ఇది కొంతమంది ఇలా పక్కదారి బట్టి చేస్తారు కానీ అధికారాన్ని ఆసరాగా చేసుకుని. అందుకని అధికార వ్యామోహం వల్ల అన్ని మతాలు దెబ్బతింటున్నాయి. శివశంభో గజనీ మఖం మధు నెటుల్ శిక్షంతువో నేడటం. ఇంత దుర్మార్గం జరిగిపోందయ్యా, ఎలా శిక్షిస్తావో కదా అని భగవంతుడికి వేడుకోవడం తప్పితే చరిత్రను తలుచుకుని మనం చేసేదేముందండి? ఇప్పుడు మాత్రం ప్రపంచమంతా వ్యాపించిన ఉగ్రవాదం ఎంత భయంకరంగా ఉందండి. ఎక్కడైనా ఎవరినైనా లక్ష్య పెడుతున్నారా? ఎక్కడో హోటల్ మీద దాడి చేయడం, ఒక 100 మందిని పట్టుకుపోవడం, బంధించడం, ఇదివరకు బంధించిన వాళ్ళ చేత వీళ్ళని కాల్పించడం, ఇవన్నీ వీడియోలు చేయడం, ప్రచారం చేయడం. ఇవి ఏ గ్రంథాల్లో చెబుతారండి? ఏ ప్రవక్తలు చెబుతారండి? ఇవి ఏ దేవుడు సూచిస్తారండి ఈ విషయాలు? ఇదంతా పైశాచికత్వం కాకపోతే? ఇటువంటివి ఇంతగా కాకపోయినా కొంతగానైనా ఇదివరకు జరిగే మళ్ళీ జరుగుతున్నాయి. మనిషి మనస్సు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోకపోతే జరిగే ప్రమాదం ఇది. వీరు గొప్ప జ్ఞాని కదండి, వీరు ఇలా చేశారేమిటండి అంటారు. వారు గొప్ప జ్ఞానాన్ని మనం అనుకున్నాం, వారు అంత జ్ఞాని కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంద్రియాలకు లొంగకుండా ఉండేంత మనోధైర్యం వేరు, ఈ మామూలు ఆధ్యాత్మిక జ్ఞానాలు వేరు. ప్రవచనాలు చెప్పినంత మాత్రాన అంతా పవిత్రులం అయిపోము నాతో సహా. నా మనస్సును నేను ఎప్పుడూ పరిశీలించుకోవలసిందే, ఎవరి మనస్సును వారు పరిశీలించుకోవలసిందే. పైకి చెప్పేది వేరు, లోపల చేసేది వేరు కాకుండా చూసుకోవలసిందే. లేకపోతే మాటలకు ఎప్పుడూ జనం మాయలో పడుతూనే ఉంటారు. కానీ మాధవుడు మనని క్షమించడు. ఎరా అబ్బాయి ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడావని ఖచ్చితంగా అడుగుతాడు, తొక్కేస్తాడు. ఇలాగా అనేక రకాల దుర్మార్గపు దండయాత్రలు చేసి పైశాచికంగా ప్రవర్తించడానికి కారణం ఏమిటండి? ఆశాపాశము గొంతునన్ బిగియగా అన్యాయ మార్గాన ఘోరీశూరాపశదుండు గెల్వగలిగెన్ పృథ్వీ మహారాజుని. ఆశాపాశము గొంతునన్ బిగియగా అన్యాయ మార్గాన ఘోరీశూరాపశదుండు గెల్వగలిగెన్ పృథ్వీ మహారాజుని. ఆశల్యున్ జయచంద్రుబట్టుకొని సంహారమ్ముగా వింపడే. ఆశల్యున్ జయచంద్రుబట్టుకొని సంహారమ్ముగా వింపడే. దేశద్రోహుల అంతిమ క్షణములింతే తెప్పలై కాలుటే. దేశద్రోహుల అంతిమ క్షణములింతే తెప్పలై కాలుటే. మనిషికి ఎంత ఉన్నా సరిపోదు. 100 ఉంటే 1000, 1000 ఉంటే 1,00,000, 1,00,000 ఉంటే 1,00,000, అవి ఉంటే రాజకీయాలు, పదవి. ఆ పదవి మళ్ళీ పంచాయతీ బోర్డు సర్పంచ్తో మొదలుపెట్టి ప్రధానమంత్రి వరకు వేస్తాడు. అవకాశం ఉంటే అమెరికా అధ్యక్షుడు అవ్వడానికి అవకాశం ఉందేమో అడగమంటాడు. భారతదేశంతో ఆగిపోడు. ఒకవేళ మరణమే వస్తే స్వర్గంలో ఏమైనా పదవి మనకి ఇస్తారేమో చూడమంటాడు. ఇది ఆశ, ఇది దురాశ. ఆశాపాశం గొంతు పట్టుకుంది ఘోరీకి, గజనీకి. అన్యాయ మార్గాన ఘోరీ శూరాపశదుండు. శూర అపశదుడు, వీరుడు అనరండి ఇలాంటి వాళ్ళని. ఎదుటి వాళ్ళ బలహీనతలో ఆసరాగా చేసుకుని దాడి చేయడం,
వాళ్ళ మత గ్రంథాలని పాడు చేయడం, వాళ్ళ విశ్వాసాలను దెబ్బతీయడం, వాళ్ళు పూజించేటువంటి దేవతలను అవమానపరచడం, ఇది వీరత్వం కాదండి. వీరత్వం అంటే ఎప్పుడు ధర్మాన్ని కాపాడడం కోసం యుద్ధం చేయడం, అధర్మంగా వెళ్ళి దాడి చేయడం కాదు. అందుకే ఘోరీ శూరాపశదుడు, శూర శబ్దానికే ఒక అపశదుడు, నీచుడైన వీరుడు. వీడు వీరుడు ఎలా అవుతాడు? పరాక్రమం ఉంటే సరిపోయిందా? అది ఇవాళ కూడా మనం ఆలోచించాలి. పిల్లలకి తెలివితేటలు ముఖ్యం, తెలివితేటలు ముఖ్యం అని చెప్పొద్దండి. సంస్కారం ముఖ్యం. తెలివితేటలు మంచితనానికి ఉపయోగపడనప్పుడు ఆ తెలివితేటలు లేకపోవడమే మంచిది. ఏదో రకమైన తెలివి కాదు, మంచి తెలివే ఉండాలి. 10 మందికి ఉపయోగపడే తెలివే ఉండాలి. తెలివి ఉన్నవాడు వాడి జీవితాన్ని బాగు చేసుకోవాలి, 10 మందిని బాగు చేయాలి. అంతేగాని ఎదుటి వాళ్ళని నాశనం చేసి మనం ఒక్కళ్ళం పైన ఉండడానికి ఆ తెలివి. ఈ వీళ్ళ తెలివి ఇలాగే తెలాడు. పృథ్వీ మహారాజుని గెలవగలిగాడు. పృథ్వీరాజుని జయచంద్రుడు కారణంగా. అంబి జయచంద్రుడు, ఆనాడు పురుషోత్తముడికి అంబి, ఇక్కడ జయచంద్రుడు. ఆధునిక కాలంలోనూ తర్వాత ఉన్నారు. పాండవుల కాలంలోనూ ఉన్నాడు శల్యుడు. అందుకే వీడిని శల్యుడితో పోల్చాడు ఈ కవి. కానీ ఈ శల్యుడిలా ప్రవర్తించినటువంటి జయచంద్రుడికి పడిన శిక్ష ఏమిటండి? 23.5 గంటల్లో ఆ విశేషాలు తెలుసుకుని మనలో పొరపాటును కూడా దేశద్రోహ బుద్ధి ప్రవేశించకుండా చూసుకుందాం. అంతవరకు దేశానికి మూలమైన, దేశాభిమానానికి మూలమైన తెలుగు భాషలో మనం మాట్లాడదాం.